నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నివేదికల ఆధారంగా పనులు చేపడుతున్నాం. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం మాట్లాడిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. సూలూరుపేట నియోజకవర్గంలో తరచూ దేవాలయాల్లో చోరీ. తాజాగా నాయుడుపేట మండలం పూడేరు గ్రామంలోని అమ్మవారి ఆలయంలో నగలు హుండీని దోచుకెళ్లిన దుండగులు. పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న భక్తులు. ఫెంగల్ తుఫాను కారణంగా భారీగా వరద నీరు. సూలూరుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో నీట మునిగిన పంట పొలాలు. స్వర్ణముఖి నదీ ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలో కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారికి హారతులిచ్చి దీపాలు వదిలిన మహిళలు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రాజధాని అమరావతిలో కీలక పనులు చేపట్టేందుకు సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదం తెలిపింది. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన అథారిటీ సమావేశం జరిగింది. అనంతరం పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మీడియాకు వివరాలు వెల్లడించారు. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 41వ అథారిటీ సమావేశం జరిగింది. మొత్తంగా 23 అంశాలకు అథారిటీ ఆమోదం తెలిపింది. రాజధానిలో కీలకమైన భవనాలు, రోడ్లు, వరద నివారణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయిస్తూ పాలనాపరమైన అనుమతులకు అథారిటీ ఆమోదం తెలిపింది. అనంతరం పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. 11,467 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచేందుకు అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లకు 2,498 కోట్లతో పనులు ప్రారంభించేందుకు ఆమోదం లభించినట్లు ఆయన వివరించారు. 15 లోపల వాటి యొక్క డిజైన్స్ని సంబంధించిన ఎస్టిమేషన్స్ ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వగానే వాటిని కూడా అథారిటీ మీటింగ్లో ఈ నెలాఖరు లోపల, అంటే డిసెంబర్ నెలాఖరు లోపల పెట్టి వాటిని కూడా అప్రూవ్ చేసి టెండర్ పిలవటం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి రాజధాని ఏదైతే గత ప్రభుత్వం నిర్విరామం చేసిందో దాన్ని మళ్ళా, అంటే ఆ రోజు రైతులు 2015 జనవరి 1 ఒక చిన్న నోటిఫికేషన్ ఇస్తే ల్యాండ్ పుల్లింగ్కి కేవలం 58 రోజుల్లో, అంటే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలని మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇచ్చారు. ఆ రోజు రైతులు ఎంతో హోప్తో ఇచ్చారు, ఒక మంచి రాజధాని వస్తుంది, మా యొక్క భూముల విలువ కూడా పెరుగుతుందని. కానీ బాధలు పడ్డారు, వాళ్ళు ధర్నాలు చేశారు, వాళ్ళని కొట్టడం జరిగింది, పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు, ఆడవాళ్ళని హింసించారు. వాళ్ళకి ఈ యొక్క రాజధాని ఇక్కడ ఉండకూడదని రకరకాల ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ రోజు 2014-19లో ఏదైతే రైతులకు ప్రామిస్ చేసామో, ఈ రాష్ట్రం యొక్క ప్రజలకి 5 కోట్ల మంది ప్రజలకు ఏదైతే ప్రామిస్ చేస్తే అది ఖచ్చితంగా 100% రాబోయే 3 సంవత్సరాలు పూర్తి చేయడం జరుగుతుంది. దాదాపు 17% నుంచి ఒక 30% పడుతుందండి. అది యాక్చువల్గా ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం అయిపోతుంది. అదేవి మన సపరేట్ చేసేదే లేదు. అంటే ఇసుక కానీ, శాండ్ కావచ్చు, లేకంటే కంకర కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఏదైతే చీఫ్ కమిషనర్స్ కమిటీ, ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ఇయర్లీ వన్స్ డిసైడ్ చేస్తుంది. దాని ప్రకారం ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. ఓకే. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? మీరు ఏమన్నా త్వరగా స్టార్ట్ చేయమని కోరుతారా? యాక్చువల్గా దానికి సంబంధించి 2 మీటింగులు గ్రూప్ ఆఫ్ మినిస్టర్ జరిగిందండి. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్లో టోటల్ ల్యాండ్ ప్రజెంట్ అంతా అవైలబుల్ ఉంది. కమర్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, అవన్నీను. మన మీటింగ్లో యాక్చువల్గా కొన్ని డిసైడ్ చేశారు యాక్చువల్గా.
అయితే వాటిని నెక్స్ట్ అథారిటీ మీటింగ్ తీసుకొచ్చి దాని ముందు తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా. సూలూరుపేట నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో చోరీలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఆలయాల్లోకి దొంగలు జొరబడి హుండీలను కొల్లగొడుతున్నారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు దృష్టి సారించి దొంగతనాలను అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. సూలూరుపేట నియోజకవర్గంలోని దేవాలయాలను దొంగలు టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. దేవాలయాల హుండీలను, నగలను దొంగల ముఠా కొల్లగొడుతుంది. 2 రోజుల క్రితం సూలూరుపేటలోని బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో అమ్మవారి నగలతో పాటు హుండీని దోచుకెళ్లారు. తాజాగా నాయుడుపేట మండలంలోని పూడేరు గ్రామంలో ఉన్న అమ్మవారి ఆలయంలో నగలు, హుండీని కొల్లగొట్టారు. నియోజకవర్గంలో ఉన్న దేవాలయాల్లో వరుస చోరీలు జరుగుతూ ఉండడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. కూడా ఈ పూడేరు ఉయ్యాలమ్మ గ్రామశక్తి ఇదిలో ఉండి లేకపోతే అమ్మనికి వేసినటువంటి మంగళసూత్రం 10 కాసులు, ఒక 10 గుండ్లు, భక్తులు ఇచ్చినటువంటి కానుకలు కూడా అందులో కుట్టి నిన్న కార్యక్రమం జరుగుతున్నందువల్ల వేసాము. అది రాత్రి గమనించి నిన్న రాత్రి 2 గంటల టైంలో 12 గంటల దాకా కూడా మా వాళ్ళు కూడా ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. 2 గంటల టైంలో మరి ఎవరు అనేది తెలియదు ఉండి దొంగిలించారు. ప్లస్ పోతే అమ్మకు అలంకరించినటువంటి మంగళసూత్రాలు వగైరా బంగారు ఆభరణాలు అపహరించారు. ఓండి మాత్రం ఒక 1/2 కిలోమీటర్ దూరంలో వేసి వెళ్ళినారు. ఇది ఇప్పుడే కాదు, గతంలో ఇప్పుడు 3వసారి ఇది జరగడం. 2 సార్లు కూడా ఆల్రెడీ కేసు పెట్టాము, ఇన్వెస్టిగేషన్ ఇచ్చాము, అప్పుడు కూడా ఎంక్వైరీ చేశారు. ఇది మళ్ళీ 3వసారి ఇదే విధంగా జరగడంతో భక్తులు కూడా ఆందోళన పడిపోతున్నారు. ఉదయం అంతా కూడా ఒక 100 మంది దాకా వచ్చి పరిశీలించి ఏంది ఈ పరిస్థితి జరుగుతుందని అనుకున్నారు. కాబట్టి దయవుంచి ఈ కార్యక్రమాన్ని ఈ పరిస్థితిని కొంచెం పరిశీలించవలసింది. సంవత్సరం లేదంటే 6 నెలలు అలా. తిరుపతి జిల్లాలోని సూలూరుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. దీంతో చెరువులు కలుజు పారుతోంది. చెరువులు, స్వర్ణముఖి నది ప్రవాహాన్ని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు.
జిల్లా స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో ఆయన పురపాలక కమిషనర్లు, తహసీల్దార్లు, జిల్లా డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షించారు. అనంతరం జేసీ వివరాలు వెల్లడించారు. ఎంఎస్ఎంఈ సర్వే ప్రక్రియను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి గడువులోగా పూర్తి చేయాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షాలకు వాకాడు మండలంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారిని దీపా మాట్లాడుతూ ప్రాథమిక అంచనా ప్రకారం 710 ఎకరాల వరి పంట నీట మునిగిందని తెలిపారు. వరదల కారణంగా నష్టపోయిన రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియం చేసుకోవాలన్నారు. ఎకరా వరికి 630, వేరుశనగ ఎకరాకు 450 రూపాయల వంతున చెల్లించి ప్రీమియం చేసుకోవాలని ఆమె వివరించారు. నేను మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. మనకి ఇటీవల కురిసిన వర్షాలకి మనకి ప్రాథమిక అంచనా అనేది మనము ఒకటి పంపిస్తాము మన జిల్లా ఆఫీస్కి. దాని ప్రకారం మనము ఇప్పటి వరకు 710 ఎకరాలలో వరి నీట మునిగిందని, అలాగే ఒక 750 ఎకరాలకు సరిపడే నర్సరీ అంటే మన నారుమడి కూడా దెబ్బతినిందని మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకో విషయానికి వస్తే మనకి ఇన్సూరెన్స్ పంటల బీమా అనేది గతంలో కంటే ఇప్పుడు మారింది. ఇంతకుముందు మనం ఈ క్రాప్ చేసుకుంటే ఇన్సూరెన్స్ కిందకి ఎన్రోల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఖచ్చితంగా మనం ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది చెల్లించాల్సి ఉంటుంది. అది వరికి ఎకరాకి 630 రూపాయలు, వేరుశనగకి 450 రూపాయలు ఎకరాకి మనం ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఇది కూడా మనకి ఆఖరి తేదీ ఉందండి. వరికి వచ్చేసి 31 డిసెంబర్ అంటే ఈ నెల ఆఖరిలోపు మనం వరికి, అదేవిధంగా వేరుశనగకి సంబంధించి డిసెంబర్ 15 వరకు ఇచ్చున్నారు ఆఖరి తేదీగా. కాబట్టి ఇంట్రెస్ట్ మనకి ఎవరైతే రైతులు ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ని ఉపయోగించుకోవాలి. దీనికి సంబంధించి ఏంటంటే బ్యాంకుల్లో లోన్ తీసుకున్న వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడే వాళ్ళ నామ్స్ ప్రకారం ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళు బీమా కంపెనీకి చెల్లించడం జరుగుతుంది. ఎవరైతే లోన్ తీసుకోకుండా ఉన్నారో, కౌలు రైతులు ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే మన కామన్ సర్వీస్ సెంటర్స్లో మనము ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏంటంటే ఆధార్ కార్డు, రైతు యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ ల్యాండ్కి సంబంధించి పాస్బుక్ జిరాక్స్, కౌలు రైతు అయితే CCRC కార్డు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన జిరాక్స్, అలాగే క్రాప్ సోన్ సర్టిఫికేట్ అంటే విత్తన నమోదు సంబంధించి మన గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రతి సచివాలయంలో ఉన్నారు. వాళ్ళు ఆ సర్టిఫికేట్ని జారీ చేస్తారు. అది దగ్గర పెట్టుకొని ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి మన కామన్ సర్వీస్ సెంటర్లో తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు చిట్టుమూరు మండలంలోని యాకసిరి పెద్ద చెరువుకు గండిపడింది. దీంతో తహసీల్దార్ IS ప్రసాద్, ఎంపీడీఓ మనోహర్ గౌడ్, SI చిన్నబలరామయ్య ఇతర అధికారులు చెరువు వద్దకు చేరుకుని పరిశీలించారు. వెంటనే గండిని పూడ్చారు. అదేవిధంగా మల్లాం, నాయుడుపేట రోడ్డు తదితర ప్రాంతాల్లో వరద నీరు పెరగడంతో మల్లాం నుండి కొత్తగుంట వైపు రాకపోకలు నిలిపివేశారు.
దానికోసం వేసి పెట్టారా? తుఫాను కారణంగా కోట మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో పంట ఆస్తి నష్టం వాటిల్లిందని, రహదారులు ధ్వంసమయ్యాయని, ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు తిరుమూరి మురళి, నాయకులు అశోక్, శివకృష్ణ తదితరులు కోరారు. గోవిందపల్లి పాలెంకు మధ్య ఉన్న రహదారి తెగిపోవడంతో వారు పరిశీలించారు. తెలుపు లేకుండా కురుస్తున్నటువంటి ఈ తుఫాను వల్ల మన యొక్క నియోజకవర్గంలో ఎంతోమంది పేదవారు నిరుపేదలు కూడా అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు కొత్తపట్నం పంచాయతీలోని గోవిందపల్లి పాలెంకి పోయేటువంటి దారి కూడా ఈ విధంగా అస్తవ్యస్తంగా మారింది. స్వామి ఒకసారి అటు చూపించండి స్వామి. దీన్ని బట్టి గోవిందపల్లి పాలెంలోని ప్రజలకి తెలియజేయడం ఏమనగా, ఎందుకంటే ఇటువంటి ఎమర్జెన్సీ అయితేనే, అత్యవసరం అయితేనే బోటు ద్వారా బయటికి రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ వరదల్లో దాటడానికి ప్రయత్నించొద్దు, గుంతలుంటాయి. అదేవిధంగా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము. అందరూ కూడా జాగ్రత్తగా ఇళ్లలోనే ఉండండి. మీకు ఎమర్జెన్సీ అయితేనే బోటుల ద్వారా వచ్చేదానికి సాహసం చేయండి, కానీ లేకపోతే చేయొద్దని కోరుకుంటున్నాము. ఈ రోడ్డు పరిస్థితి కూడా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని ఉన్నాము. దాన్ని సార్ కూడా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది. రాబోయే రోజుల్లో దీన్ని రోడ్డు వేసే విధంగా అన్నగారితో మేము మాట్లాడతాము. అదేవిధంగా కొత్తపట్నం పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున స్తంభాలు పోలుస్తూ కరెంటు స్తంభాలు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ వైర్లు దిగుంటాయి, అవన్నీ కూడా పట్టుకోవద్దు, జాగ్రత్తగా ఉండమని మీకు తెలియజేస్తా ఉన్నాను. మీ పంచాయతీలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ యొక్క అధికారుల దృష్టికి మీరు తెలియపరచండి. వాళ్ళు కానీ రెస్పాండ్ అవ్వని పక్షంలో మాకు తెలియపరిస్తే మేము వాళ్ళతో మాట్లాడి కాని పక్షంలో అన్న దృష్టికి తీసుకుని వెళ్ళి, సునీల్ అన్న గారి దృష్టికి తీసుకుని వెళ్ళి మీకు సమస్యని పరిష్కరిస్తామని తెలియజేసుకుంటున్నాను. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో ఆకాశ దీప నిమజ్జన ఉత్సవం సందర్భంగా పోలిపాడ్యమిని పురస్కరించుకొని స్వామివారికి మహాన్యాసుక పూర్వక రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని హారతులిచ్చారు, దీపాలు వెలిగించి గంగలో వదిలారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. శుక్లపక్షే విశేషణ మహాలక్ష్మి నాకు ఉదయం
చిట్టుమూరు మండలంలోని మల్లాం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత మార్కండేశ్వర స్వామి దేవాలయం, బ్రహ్మసూత్ర లింగం పురాతన శివాలయంలో స్వామివారికి విశేష పూజలు, జ్యోతిర్లింగ దీపదర్శనం వంటి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులచే సామూహిక శివలింగ అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నాయుడుపేటలోని స్వర్ణముఖి నది తీరాన వెలిసి ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం వద్ద అమావాస్య సందర్భంగా కార్తీక దీపాలు వదలడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నది వద్ద గంగాదేవి హారతిని అర్చకులు నిర్వహించారు. దీంతో ప్రాంగణమంతా హరహర మహాదేవ నామస్మరణలతో మారుమోగింది. सहस्रधारेण पावमा येन ब्रह्म इदो वयं बोधं ब्रह्म पुनि వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నివేదికల ఆధారంగా పనులు చేపడుతున్నాం. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం మాట్లాడిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. సూలూరుపేట నియోజకవర్గంలో తరచూ దేవాలయాల్లో చోరీ. తాజాగా నాయుడుపేట మండలం పూడేరు గ్రామంలోని అమ్మవారి ఆలయంలో నగలు, హుండీని దోచుకెళ్లిన దుండగులు. పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న భక్తులు. ఫెంగల్ తుఫాను కారణంగా భారీగా వరద నీరు. సూలూరుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో నీట మునిగిన పంట పొలాలు. స్వర్ణముఖి నదీ ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలో కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారికి హారతులిచ్చి దీపాలు వదిలిన మహిళలు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.